ఈ రోజున ఈ భూమి మీద లేక విశ్వంలో దేవుడే గొప్ప తండ్రి. ఆ గొప్ప తండ్రి నుండి తండ్రులైన మనమందరం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. అదే సమయంలో ఈ భూలోకపు తండ్రి నుండి కూడా కొన్ని విషయాలు మనం చూచి పరలోకపు తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ నీ తండ్రి గురించి నీకు ఎక్కువగా తెలిసి ఉంటే ఈ తండ్రికి మించిన తండ్రి ఇంకొక ఆయన ఉన్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. ఆయన ఎలా ఉంటాడో నువ్వు కొంత తెలుసుకోవచ్చు. ఒకవేళ పరలోకపు తండ్రి గురించి దైవ గ్రంథంలో నీకు ఎక్కువగా తెలిసి ఉంటే తండ్రులారా, నువ్వు కూడా అలాంటి మంచి తండ్రికి ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ రోజున నేను ఒక తండ్రినే. కాబట్టి ఒక తండ్రిగా మనం ఎవరూ పరిపూర్ణులం కాదు. పరిపూర్ణమైన తండ్రులు ఎవరు భూమి మీద లేరు. ఒకే పరిపూర్ణ తండ్రి ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులయ్యుండుడి అని యేసయ్య అన్నాడు. కాబట్టి మన తండ్రి పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణుడైన తండ్రి నుంచి నేను నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. అందుకే మన జీవితము ఒక తండ్రిగా చాలా మెరుగులు దిద్దుకోవాలి. ఎందుకంటే మనము తెలిసి తెలియక బిడ్డల పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటాం, సరైన శ్రద్ధ చూపించి ఉండము. కాబట్టి మనము చాలా విషయాల్లో తప్పిపోయాం. మనం తప్పిపోవటానికి మరి ఒక కారణం కూడా ఏంటంటే మన తండ్రి మన పట్ల ప్రవర్తించిన విధానం కూడా. ఆ తండ్రి పరిపూర్ణుడు కాదు. అలాగే కొంతమంది పెరిగినటువంటి పెంపకం మీద తండ్రిగా తాను ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా మనం ఎవరూ పరిపూర్ణ తండ్రులం కాదు. కాబట్టి మన పరలోకపు తండ్రి నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అలాగే కుమారులారా, మీ తండ్రిని చూచి నీకు ఇంకొక తండ్రి, పరిపూర్ణమైన తండ్రి ఉన్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. ఈ రోజున ఈ పరలోకపు తండ్రిని గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఈ లేఖనము తండ్రి అయిన దేవుణ్ణి గురించి మాట్లాడుచు ఉన్నది. ఈ లోకము దేవుని వల్లనే సృష్టించబడింది. ఆయన తండ్రి అంటే అసలు ఈ విశ్వానికి మూలమైనటువంటి వాడు తండ్రి. అయితే ఈ తండ్రి యేసుక్రీస్తు కాదు, త్రిత్వములో ఉన్నటువంటి మొదటి వ్యక్తి. ఆయన సృష్టికర్త. ఆయన మూలముగా సమస్తము కలిగిని. అయితే అవి కుమారుని ద్వారా కలిగిని. మూలము వేరు, ద్వారా వేరు. ఉదాహరణకి ప్రతి కుటుంబంలో తండ్రి తల్లి ఉంటారు. తండ్రి మూలం బిడ్డలకి. అయితే ఆ మూలమైనటువంటి తండ్రి నుండి వచ్చిన ఆ జీవకణం తల్లి గర్భములో శరీరాన్ని నిర్మించుకుంటుంది. కాబట్టి మనం అందరం ఎలా పుట్టామంటే తండ్రి మూలముగా తల్లి ద్వారా భూలోకానికి వచ్చాం. అలాగే తండ్రి అయిన దేవుడు మూలముగా క్రీస్తు ద్వారా ఈ విశ్వము సృష్టించబడింది, మానవ జాతి సృష్టించబడింది. చూడండి వాక్యం 6వ వచనాన్ని మరలా చదువుతాను. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆ నుండి అనేది మూలము. ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా, ఆయన నుండి అనలేదు ఇక్కడ, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇది
మనకందరికీ తండ్రి ఉన్నాడు అనే సంగతి తెలియచేస్తున్నది. ఇంకొక వచనం మలాకి 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మలాకి 2వ అధ్యాయము, అందరూ లేఖనాలు చూడండి. 10వ వచనం, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? అంటే దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త, ఆయన సమస్త జీవరాశులకి మూలము, సమస్త జీవరాశులకి సృష్టికర్త. అయితే మానవ జాతికి ఆయన తండ్రి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ ఆయన సృష్టికర్త. ఆత్మజీవులైనటువంటి దేవదూతలకి, మానవులకి ఆయన తండ్రి. ఆయన ఎలా తండ్రి అయ్యాడు? ఆయన తన ఆత్మ ద్వారానే ఆత్మజీవులను సృష్టించాడు. కాబట్టి మానవునిలోనూ ముఖ్యముగా దేవదూతలు ఈ ఆత్మజీవులుగా రావటానికి మూలము ఆయన యొక్క ఆత్మ. కాబట్టి ఆయన తండ్రి ఎలా అయ్యాడంటే ఆయన మూలముగానే మనం భూలోకానికి రాగలిగాం. అందుకే అపోస్తల కార్యములో పౌలు అంటాడు, మనము దేవుని సంతానమయ్యుండి అంటాడు 17వ అధ్యాయం అపోస్తల కార్యముల్లో. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కులమత భేదము లేదు, రంగు భేదము లేదు, దేశ భేదము లేదు. మానవ జాతి అంతా కూడా దేవుని సంతానము. ఇది ప్రతి మానవుడు గుర్తించాలి. ఆయనే మానవ జాతి అంతటికీ కూడా సృష్టిని బట్టి తండ్రి అయి ఉన్నాడు. అందుకే లేఖనంలో ఈ విషయాన్ని మనము స్పష్టంగా చూస్తాం, ఆయన మానవ జాతి అంతటికి తండ్రి అని. అయితే మరి ఒక తండ్రిగా మనకు ప్రభు బయలుపరుచుకున్నాడు. సృష్టిరీత్యా మానవ జాతి అంతా తండ్రికి కుమారులమే కానీ ఆ కుమారులత్వాన్ని మనం కోల్పోవటాన్ని బట్టి యేసుక్రీస్తు ద్వారా మరలా మనలను కుమారులుగా స్వీకరించి మనకు తన ఆత్మను అనుగ్రహించడం ద్వారా ఇప్పుడు మనము తన జీవము కలిగినటువంటి కుమారులమయ్యాము. మొట్టమొదట అసలు సృష్టి ఏ విధముగా, సృష్టిలో ఉన్నటువంటి మానవులు దేవునికి కుమారులు ఎలా అయ్యారు? కొన్ని లేఖనాలు మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. 27, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుని యొక్క సృష్టిలో మానవ సృష్టి చివరి సృష్టి. ఈ భూమి మీద ఆకాశాలను దేవుడు ముందు సృష్టించాడు, భూమిని సృష్టించాడు, భూమి మీద జీవరాశులను సృష్టించాడు, చివరిగా నరుని సృష్టించాడు. అయితే జీవరాశులను సృష్టించిన విధానం వేరు, నరుణ్ణి సృష్టించిన విధానం వేరు. మనం 12వ వచనం చదివితే 12వ వచనంలో దేవుడు గడ్డిని, చెట్లను, ఫలవృక్షాలను సృష్టించాడు. అంటే 3 రకాలైన వాటిని సృష్టించాడు. ఈ మూడిటిని తమ తమ జాతి ప్రకారము అని అంటాడు. మామిడి చెట్టు మామిడి జాతి, జామ చెట్టు జామ జాతి, గడ్డి గడ్డి జాతి, అలాగే వృక్షాలు టేకు టేకు జాతి. కాబట్టి ఇలాగూ వాటి వాటి జాతి ప్రకారంగా సృష్టించాడు. ఇక 21వ వచనంలో రెండిటిని దేవుడు సృష్టించాడు. మత్స్యములు అంటే చెలించే వాటిని సృష్టించాడు. గడ్డి, చెట్లు, వృక్షాలు చెలించవు, వాటిలో జీవం ఉంటుంది. అయితే చెలించే జీవము కాదది, ఒక చోట నికరంగా ఉంటుంది. ఇప్పుడు చెలించే వాటిని సృష్టించాడు. మత్స్యములు, పక్షులు,
అయితే ప్రభు అన్నాడు, వాటి వాటి జాతి ప్రకారము. 21వ వచనం మీరు చదవండి. తరువాత మరలా మూడింటిని సృష్టించాడు. 24వ వచనం, పశువులు, పురుగులు, అడవి జంతువులు అంటే క్రూర మృగాలు, వీటిని కూడా వాటి వాటి జాతి ప్రకారంగా సృష్టించాడు. అనగా దేవుడు 8 సృష్టించినప్పుడు ఆ 8 కూడా వాటి వాటి జాతి ప్రకారము అని ఉంది. ఇక చివరి సృష్టి మానవుణ్ణి సృష్టించాలి అనుకున్నప్పుడు దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను సృజించుదుము. అసలు ఈ మొదటి అధ్యాయంలో దేవుడు మనకు ముఖ్యంగా చూపించాలనుకున్న విషయం ఏంటంటే, నరుడా, ఈ సృష్టి వేరు, నువ్వు వేరు. ఈ సృష్టి అంతటిని నేను నీ కొరకు సృష్టించాను. నిన్ను నా స్వారూప్యంలో సృష్టించుకున్నాను. నీ ఉనికికి మూలము నేను, నీకు తండ్రిని నేను. అది దేవుడు చెప్పేది. కాబట్టి ఈ మొదటి అధ్యాయంలో దేవుడు మనిషి పట్ల ఎంతటి మహోన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడో మనకు తెలుస్తూ ఉన్నది. అందుకే దేవుడు ప్రతిదాన్ని మట్టి నుంచి నిర్మించాడు. ఒకసారి చూడండి, 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో ప్రతిదాన్ని నేల నుండి నిర్మించాడు. అయితే మొదటి అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, జలములు పుట్టించును, భూమి పుట్టించును గాక అన్నాడు. అంటే వాటికి అవి మాట సెలవిచ్చాడంతే, అన్నీ కలిగినాయి. మానవ జంతువులు ఇవన్నీ కూడా దేవుని మాట వలన సృజించబడి నిర్మించబడినాయి. అయితే మనిషి దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడో చూడండి. 7వ వచనం, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు తన ఊపిరిని ఊదాడు. మిగిలిన జీవరాశులన్నీ మట్టిలో నుండి పుట్టుకొచ్చినాయి. మానవుడు మట్టిలో నుండి వచ్చాడు, కానీ అతనిలో ప్రాణం లేదు. దేవుడు తన ఊపిరిని పోశాడు, తనలో ఉన్నదాన్ని పోశాడు. ఎందుకంటే నరుడు తన స్వరూపమందు తన పోలికలో ఉండాలి. కాబట్టి మనకున్నటువంటి స్వారూప్యము దేవుని స్వారూప్యము, మనకున్నటువంటి బాహ్య పోలిక దేవుని పోలిక. ఇప్పుడు మనకు 2 ఉన్నవి. ఒకటి అంతరంగికమైన దైవ స్వరూప్యము, రెండవది దేవుని యొక్క పోలిక మనకి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మనకి తండ్రి. అందుకే మొదటి అధ్యాయంలో మనకి ముఖ్యంగా కనబడేటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు అనే మాట హీబ్రూ భాషలో ఎలోహిం అని ఉంటుంది. ఎలోహిం అంటే ద స్ట్రాంగ్ వన్, బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు సమస్తమును మాట చేత సృజించి కలుగు చేశాడు. ఆయన శూన్యములో నుండి సమస్తాన్ని రప్పించాడు. అయితే 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 2వ అధ్యాయం 4వ వచనంలోను 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుని పేరుకు మరి ఒక పేరు కలపబడింది. 4వ వచనం చూడండి, దేవుడైన యెహోవా. ఈ దేవుడైన యెహోవా అనే మాట మనం మొదటి అధ్యాయంలో చూడం. ఎందుకంటే మొదటి అధ్యాయం అంతా ఈ విశ్వ సృష్టి, జీవరాశుల సృష్టి, మానవుని యొక్క నిర్మాణం అప్పటికి జరగల. ఎప్పుడైతే నరుణ్ణి నిర్మించాలి అనుకున్నాడో దేవుడు తన పేరుకు మరి ఒక పేరు కలిపాడు, యెహోవా. 7వ వచనం, దేవుడైన యెహోవా. యెహోవా అనే పదం యొక్క అర్థం ఏంటంటే ప్రేమించే దేవుడు, మేలు చేసే దేవుడు, కృప చూపే దేవుడు, శ్రద్ధ కలిగిన దేవుడు,
మనిషి కొరకు నిలబడిన దేవుడు, అది దాని అర్థం. అది అద్భుతమైనటువంటిది. చూడండి, ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి అవగానే ఆ అబ్బాయి భర్త అవుతాడు, అంతేగాని తండ్రి అవడు. తండ్రి ఎప్పుడవుతాడు? ఒక బిడ్డ పుట్టగానే అప్పుడు ఆ వ్యక్తి తండ్రి అవుతాడు. నేను తండ్రిని ఎవరికి చెప్పుకోవటానికి కుదరదు పిల్లలు పుట్టక మునుపు. ఆ కుమారుడు పుట్టగానే తండ్రి ఎలా అయ్యాడు? తన పోలిక కలిగినటువంటి కుమారుణ్ణి కన్నాడు, లేక కుమార్తెను కన్నాడు. ఈ భూమి మీద అతని పోలిక కలిగిన వాడు ఒకడు పుట్టాడు, అప్పుడే తండ్రి అవుతాడు. కాబట్టి దేవుడు ఈ విశ్వమంతటిని సృష్టించినప్పుడు దేవునిగానే బయలుపరుచుకున్నాడు. సృష్టికర్త, ద స్ట్రాంగ్ వన్, ద మైటీ వన్, శక్తి గలవాడు, సర్వశక్తుడు, విశ్వ సార్వభౌముడు యెహోవా కాదు. నరుణ్ణి సృష్టించినప్పుడు యెహోవా ప్రేమ, ఆ తండ్రి యొక్క హృదయం అక్కడ కనబడుతుంది. నరుణ్ణి అద్భుతముగా నిర్మించాడు. నాసికారంధ్రాల్లోకి జీవవాయువు ఊదాడు. స్త్రీని నిర్మించేటప్పుడు కూడా సాటి అయిన సహాయం నరునికి కావాలనుకున్నాడు. వెంటనే దేవుడు స్త్రీని నిర్మించలా. అక్కడ ఏముందంటే, నేల నుండి సమస్త భూజంతువులను నిర్మించి, దేవుడు అక్కడ కంపారిజన్ ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న జంతువులన్నీ మట్టి నుండి వచ్చినాయి, స్త్రీ మనిషి నుండి వచ్చాడు అని చెప్పటం. స్త్రీ మనిషి నుండి ఎందుకు రావాలి? మనిషి దైవ స్వారూప్యం గలవాడు, స్త్రీ కూడా దైవ స్వారూప్యం కలిగింది. మనుష్యుడు దైవ పోలిక గలవాడు, స్త్రీ కూడా దైవ పోలిక కలిగింది. ఇది దేవుడు చూపించాలి. కాబట్టి స్త్రీ పురుషులు దేవుని నుండి వచ్చారు గనుక ఆయన మనకు యెహోవా, ఆయన మనకు తండ్రి. కాబట్టి ఈ తండ్రి మనలను ప్రేమిస్తూ ఉన్నాడు, మర్చిపోవద్దు. 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయము 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. ఆ పోలిక అనేది మీరు అండర్లైన్ చేసుకోనండి. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమైన కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఇక్కడ కూడా పోలిక, స్వరూపము అనేది అండర్లైన్ చేసుకోనండి. ఇక్కడ గమనించారా? దేవుని పోలికగా నరుడు సృజించబడెను అని 1వ వచనంలో ఉంది. 3వ వచనంలో షేతు ఆదాము పోలికగా ఆదాము స్వరూపమని ఉన్నది. 1వ వచనములో స్వరూపం అనే పదము తొలగించబడింది. కానీ 1వ అధ్యాయం 26వ వచనంలో ఏముందంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించుదుము అనుకున్నాడు. 27వ వచనములో తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించాడు. స్వరూపం అనేది అంతరంగికమైనది. సో ఆదాముకి దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలిక ఇచ్చాడు. ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో దైవ పోలిక అయితే కలిగి ఉన్నాడు, కానీ దైవ స్వారూప్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఏ స్వరూపం వచ్చింది? ఈ ఆదాముకి మానవ స్వారూప్యమే ఉండిపోయింది. ఆ స్వారూప్యము పాపము చేశాడు, ఒంటరివాడైపోయాడు, సాతానుడు మోసం చేశాడు. కాబట్టి మానవుడు ఒక మనిషిగా జీవించు ప్రాణిగా ఉన్నాడు, కానీ దేవునితో ఉన్నటువంటి ఆ దైవిక సంబంధం, ఆ దైవిక జీవాన్ని కోల్పోయాడు. పోలికైతే ఉంది. కాబట్టి షేతు ఆదాము స్వరూపంలో పుట్టాడు.
ఆదాము పోలికొంది. అంటే షేతుకుకి ఏం పోలికొంది? దైవ పోలికొంది. అయితే దైవ స్వారూప్యం లేదు, తన తండ్రి స్వారూప్యం ఉన్నది. అయితే ఎప్పుడైతే ఈ నరుడు దైవ స్వారూప్యాన్ని కోల్పోయాడో, దేవుడు మరలా స్వారూప్యాన్ని ఇవ్వాలి అనుకున్నాడు. ఆ స్వారూప్యం ఎలా ఇవ్వబడుతుంది? కాబట్టే తండ్రి తన ఏకైక కుమారుణ్ణి భూలోకానికి పంపాడు. ఆ యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా దేవుని మానవునికి అడ్డుగా ఉన్నటువంటి పాపము తొలగించబడింది, క్షమించబడింది, తుడిచివేయబడింది. కారణం, యేసు తన రక్తాన్ని కార్చాడు, మన శిక్ష అనుభవించాడు. ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచామో, ఇప్పుడు మనకి దేవుడు తన ఆత్మనిచ్చాడు. మనం ఎంత ధన్యులమంటే, ఆదాముకి దేవుడు తన ఊపిరి ఇచ్చాడు, యేసుని నమ్మినటువంటి పాపాత్మునికి దేవుడు తన ఆత్మనిచ్చాడు, తన జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నది దేవుని ఊపిరి కాదు, దేవుని యొక్క ఆత్మ, దేవుని జీవము. ఆ జీవాన్ని మనము కలిగి ఉన్నాము గనుకనే మనము క్రీస్తు యొక్క స్వారూప్యము గలవారమయ్యాము. ఆ స్వారూప్యములో మనం ఎదుగుచూ క్రీస్తు లాంటి వారం కాబోతూ ఉన్నాం. దైవ పోలిక కలిగిన ఈ మానవునికి మరలా దేవుడు తన కుమారుని ద్వారా తన స్వారూప్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. యేసుని నమ్ము, ఆ దైవ స్వారూప్యం నీకు అనుగ్రహించబడుతుంది. అయితే ఆ దేవుడు భూమి మీద నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈరోజు నా భూమి మీద ఉన్న మనిషికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? మానవులందరూ ఆయన సృష్టి, మానవులందరూ ఆయన సంతానమే. రండి, మానవులందరూ ఆయన పోలిక కలిగి ఉన్నారు. నా యొద్దకు రండి, నా స్వారూప్యాన్ని ఇస్తాను. నా స్వారూప్యము కలిగి ఈ భూమి మీద బ్రతకండి. మీరు ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు నాతో నిరంతరం ఉంటారు. కాబట్టి ఆ స్వారూప్యాన్ని ఇవ్వాలి. అది దేవుని యొక్క ఆశ. నువ్వు తిరిగి వస్తున్నావా? తిరిగి వచ్చిన సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమందున్నాడు. మనకి విరోధి ఎవడు? శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా కృంగిపోవద్దు. నా దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను కాపాడుతాడు, నన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు. నేను ఈ లోకాన్ని విడిచినప్పుడు మహిమలో నన్ను చేర్చుకుంటాడు. తలలో వంచండి, ప్రార్థిస్తాం. పరమ తండ్రి, మా తండ్రివి నీవే. తండ్రి, నువ్వు మాతో ఉన్నావు, మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు. ఈ భూమి మీద నీ కుమారుని ద్వారా నీ సన్నిధికి వచ్చిన అనేక మంది కుమారులు ఉన్నారు. వారందరూ నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. నీ ఒక్క కుమారుణ్ణి భూమి మీదకి పంపటం వలన అనేక కుమారులను నువ్వు సంపాదించుకున్నావు. నీ కుమారుని ఆత్మను మాకిచ్చావు, నీ కుమారుని స్వారూప్యాన్ని మాకిచ్చావు. మేమందరము నీ బిడ్డలమే కదా. మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా, పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహించును కదా అని లేఖనంలో రాయబడిన ప్రకారము తండ్రి, మేము చెడ్డవారమయ్యుండి మా బిడ్డలను ప్రేమిస్తున్నాం. ఇక నువ్వెంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావో మేము గ్రహించినట్లు మా కన్నులు తెరువు నాయన. నీ ప్రేమను మేము రుచి చూస్తూ ఉన్నాం, అయినా నిన్ను చూడలేకపోతున్నాం, నిన్ను గ్రహించలేకపోతూ ఉన్నాం. ఈ భూమి మీద ఎంతో మంది మానవులు నిన్ను చూడలేని వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ వారి కన్నులు తెరువు నాయన, వారిని ఒప్పింపచేయి.
చిన్న కుమారునికి బుద్ధి వచ్చినట్టుగా నా తండ్రి ఉన్నాడు, నా సృష్టికర్త ఉన్నాడు అని ప్రజలు గుర్తించినట్లు వారి మనోనేత్రాలు వెలిగించు, వారి హృదయాన్ని తెరువు నాయనా. సాతాను యొక్క మోసము నుండి వారిని విడిపించండి, సాతాను యొక్క అబద్ధాల నుండి వారిని విడిపించండి, సాతానుడి యొక్క కట్టుకథల నుంచి, కల్పనా కథల నుంచి మానవ జాతిని విమోచించండి. సత్యమనే నీ సువార్త ప్రకటించబడినట్లు ఈ సత్యవాక్యము మనుషుల యొక్క మనోనేత్రాలు తెరుచున్నట్లుగా చేయండి ప్రభువా. సువార్త ప్రకటించినట్లు నీ సంఘాన్ని పురికొల్పండి. సువార్తకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి దురాత్మను బంధిస్తూ ఉన్నాం. సువార్త ద్వారాలు తెరవబడును గాక. అనేకులు తండ్రివైన నిన్ను చూచుదురు గాక. ఈ దిన వాక్యము మా హృదయాల్లో ముద్రించండి. ఈ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం చేరువచ్చిన మనకును మన కుటుంబాలకు సదాకాలము తోడై తన చిత్తానుసారముగా తన నామ మహిమార్థమై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.